వెల్కమ్ టు విజిల్. ఈరోజు అతిథి పేర్ల పార్థసారథి రెడ్డి ఆల్ ద వే ఫ్రమ్ పులివెందుల నుంచి విజిల్కి వచ్చారు. ఈ మధ్య ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి మా తాతగారిని చంద్రబాబు నాయుడు చంపించారు, మా తాతను చంపిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించిన తర్వాత ఆనాటి 32 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని తట్టిలేపిన జగన్మోహన్ రెడ్డి తన తాత మరణాన్ని, తండ్రి మరణాన్ని, బాబాయ్ మరణాన్ని మళ్ళీ ఒక రాజకీయ అవసరం కోసం వాడుకునే ప్రయత్నంగా ఆయన చేసినప్పుడు పత్రికలు, ప్రసార మాధ్యమాలు, టీవీలు, సోషల్ మీడియాలో పేర్ల పార్థసారథి రెడ్డి వ్యాసాలు, ఆయన ఇంటర్వ్యూసు ప్రధాన మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మొదటి పేజీలో పుంకాలుగా పార్థసారథి రెడ్డి ఫోటోతో కథనాలని రన్ చేసింది. ఒకవైపు పార్థసారథి రెడ్డి గారు మీ తాతను చంపింది నా అనుచరులే, దానికి కారణం ఇది, నీ బాబాయిని ఎవరు చంపారు, నువ్వు చంపావని చెప్పే ధైర్యం నీకుందా? నాకుంది. నీ తాత హత్య కేసులో నా పాత్ర ఏంటి అనేది చెబుతున్నా నేను. నీ బాబాయ్ హత్య కేసులో ఎవరిది పాత్ర అని చెప్పే ధైర్యం నీకుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ హత్య రాజకీయాలు కాకుండా అసలు ఇప్పటివరకు ఎవరు స్పృశించని పేర్ల పార్థసారథి రెడ్డి ఆత్మకథను ఆవిష్కరించే ఒక చిన్న ప్రయత్నం, ఆయన కష్ట నష్టాలు, కుటుంబ నేపథ్యం, ఎందుకు ఆ పరిస్థితికి కారణం, ఈ 30 సంవత్సరాల్లో ఆయన ప్రయాణంలో పూలు లేదా ముళ్ళు ఏమున్నాయి అనేదాన్ని తెలియపరచడమే ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం. నమస్కారం పార్థసారథి రెడ్డి. నమస్కారం సార్. మీ బాల్యం, మీ నాన్నగారు, మీరు ఎంతమంది అన్నదమ్ములు, మీ స్వగతం, ఈ రాజారెడ్డి ఘటన మీ మీద హత్యా ప్రయత్నం జరగటానికి ముందు వరకు మీ కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం, మీరు మీ ప్రాంతంలో ఏదైతే భూమి దానం చేసిన పరిస్థితి, ఈ కుటుంబంతో మీరు గతంలో కలిసి పనిచేశారు, రాజారెడ్డితో మీరు కలిసే ప్రయాణం చేశారు, ఎక్కడ తేడా వచ్చింది అనేదాన్ని క్లుప్తంగా వివరిస్తారా? మా ఫాదర్ పేర్ల పాపిరెడ్డి, మా మదర్ ఓబులమ్మ. మేము 4 మగపిల్లలం, 2 ఆడపిల్లలం. మాది పులివెందుల నియోజకవర్గంలో వేముల మండల హెడ్ క్వార్టర్, అక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు మా తండ్రికి ఇక్కడ వేముల్లో 30 ఎకరాలు, ఎర్రగుంటలో సుమారుగా 34 ఎకరాలు, మొత్తం 64 ఎకరాలు భూమి ఉండేది. మా తల్లి ద్వారా సంక్రమించింది. ఒక మధ్యతరగతి కంటే మించి ఒక మోతుబరి రైతు, గౌరవంగా బతికేవాళ్ళం. నేను అక్కడ జెడ్పీ స్కూల్లో 10th స్కూల్ ఫస్ట్ వచ్చాను, 370 మార్కులు. ఈసీ ఎంగిడి కూడా 1962-64 ప్రాంతంలో వేముల స్కూల్ స్టూడెంటే. ఈసీ ఎంగిరెడ్డి అంటే వైఎస్ భారతి తండ్రి. మా ఇంటికి వెనకే వస్తుంది వాళ్ళ ఊరు గొల్లలగుండ్రు అని, 4 కిలోమీటర్స్. ఆయన స్కూల్ ఫస్ట్, ఆయనకు 359 బోర్డులో ఉంది. నా పేరుంది, ఆయన పేరుంది. ఇంటర్ పులివెందుల్లో చేశాను నేను. ఫస్ట్ ఇయర్ యూనియన్ సెక్రటరీగా గెలిచాను, సెకండ్ ఇయర్ యూనియన్ చైర్మన్గా గెలిచాను. తర్వాత డిగ్రీ బీటీ కాలేజ్, బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ మదనపల్లిలో నేను డిగ్రీ పూర్తి చేశాను. అక్కడ కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఎన్నికయ్యాను. తర్వాత నేను ఎస్కే యూనివర్సిటీలో పీజీ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అక్కడ కూడా నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నాను. తర్వాత బళ్ళార్లో విఎస్ లా కాలేజ్ అఫిలియేటెడ్ గుల్బర్గా యూనివర్సిటీ, అక్కడ నేను లా చేశాను. అక్కడ కూడా నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నాను. వచ్చిన తర్వాత మేము పులివెందుల్లో నేను ప్రాక్టీస్ చేశాను. దానికి ముందుగా మీరు లా కంప్లీట్ చేశారు. హైదరాబాద్లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి పులివెందుల్లో ప్రాక్టీస్ చేశాను. దానికి ముందు కూడా మేము అప్పటికి కాంగ్రెస్తోనే కలిసి ఉండేవాళ్ళం. పదే చెప్పేవాళ్ళం, మీ విధానాలు ఐ ఆమ్ నాట్ యాక్సెప్ట్, మీ పాలసీలు సరిగా లేవు, మీ నిర్ణయాలన్నీ రౌడీజంతో ఏకఛత్రాధిపత్యాన్ని సూచించేట్టుగా నియంత్రిత్వ పద్ధతుల్లో ఉన్నవి, మాకు నచ్చలేదని. 95 వచ్చేటప్పటికి పూర్తిగా విభేదించాం. 1994లో అక్కడ వేంపల్లె మండలంలో నా స్నేహితుడు, క్లాస్మేట్ అయిన
గిడ్డంగి వారిపల్లి ప్రభాకర్ రెడ్డిని హతమార్చారు. ఆ ఊరిలో ఏజెంట్గా నిలబడినాడు, ఏజెంట్ ఉండకూడదు అని. అట్లా కొన్ని సంఘటనలతో వీళ్ళు చేసింది తెలిసిన తర్వాత అనేకము నా మనస్సు కలిచివేసింది. ఇటువంటి దుర్మార్గులతో, ఇటువంటి నియంతృత్వ భావాలు కలిగినటువంటి వాళ్ళతో, ప్రజల మనోభావాలను మనోభిష్టాన్ని కాలరాచే వాళ్ళతో మనం ట్రావెల్ చేయడం మహానేరము అని చెప్పి వచ్చేసాం మేము. నేను సతీష్ రెడ్డి, ఆ సతీష్ రెడ్డి ముందే వచ్చాడు. వచ్చే వాళ్ళతో ఎవరైతే ఎఫెక్ట్ అయింటారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని వచ్చాం. తీసుకొని వచ్చి 95లో తీవ్రంగా పోరాటం చేశాం. జెడ్పీటీసీ మండల ఎలక్షన్లో వేముల, వేంపల్లి, లింగాల మండలం ఒక జెడ్పీటీసీ పోటీ పెట్టాం. మేము పోటీ పెట్టింది అంతే. అన్నీ గెలిచాం. 3 జెడ్పీటీసీలు, 2 మండలాలు. వాళ్ళు దాన్ని అంటే ఆ దశ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ప్రభ బాగా వెలుగుతున్న దశలో మీరు ఓడించారా? ఓడించాం. ఇటు అటు కాదు, పులివెందుల నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి వందిమాగతులు, రాజశేఖర రెడ్డి కుటుంబం పెంచి పోషించే గుండాలు, రౌడీలు, కిరాయంతకులతో నిండి ఉంది నియోజకవర్గంలో. ఎక్కడ చూసినా నాటు బాంబులు, నాటు తుపాకులు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము దాని పార్టీని వదిలి వాళ్ళ బాంబులకు, వాళ్ళ తుపాకులకు, వాళ్ళ రౌడీజానికి ఎదురొడ్డి నిలిచి గెలిపించాం. దాంతో నుంచి వాళ్లకు ఒక ద్వేషభావం, భయంకరమైనటువంటి కక్ష, కార్పణ్యం, ద్వేషం, నేనంటే ఒక వ్యతిరేక భావం ఏర్పడింది. అప్పటికి పులివెందుల్లో ఉండి ప్రాక్టీస్ చేసేవాడిని. కొందరు పెద్దలను నా దగ్గరికి పంపించారు. ఏదో పొరపాటు జరిగింది, నీ విషయంలో మేము అనుచితంగా ప్రవర్తించినాము, సరిదిద్దుకుంటా, మళ్ళీ రమ్మని. నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళ దుర్మార్గాన్ని నేను వ్యతిరేకించి వచ్చాను. నేను తిరిగి వచ్చినంత మాత్రాన వాళ్ళు సజ్జనులు, సన్మార్గులు కాబోరు. నేను నో చెప్పాను. తర్వాత 96 ఎన్నికలు వచ్చాయి. 96 ఎన్నికల్లో నేను అక్కడే అడ్వకేట్గా ఉన్న తర్వాత 98 ఈ లోకల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుంచి ప్రజల్లో రేయింబవళ్ళు, అహోరాత్రులు పనిచేశాం. నైట్ అయితే రహస్యంగా పోవడం, కలవాల్సిన వాళ్ళని కలవడం, పగులైతే కోర్టు కాడ, టైం ఉంటే విలేజెస్కు పోవడం. అట్లా సుమారు 8-10 నెలలు. దానివల్ల బ్రహ్మాండమైనటువంటి ఒక వేవును, ఒక తరంగాన్ని పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పరంగా క్రియేట్ చేయగలిగాం. కందుల రాజమోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో పార్లమెంటు కడప అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. అంతవరకు పులివెందుల నియోజకవర్గంలో 10,000, 11,000, 12,000 నామినల్గా వచ్చేటి పులివెందుల్లో. వాళ్ళకు భారీ మెజార్టీ వచ్చేది. అప్పుడు ఏమైంది, 38,850 పైచిలకు ఓట్లు పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి వచ్చాయి. అప్పుడు ఎంటైర్ పులివెందుల నియోజకవర్గం అంతా టోటల్ ఓట్లు 1,40,000. అక్కడ వచ్చింది ఆయనకు 28,000, 29,000 మెజార్టీ రాజశేఖర రెడ్డికి. ఆ ఎన్నికల్లో కూడా ఏజెంట్గా వాళ్ళ మదర్ ఒక సైడు, నేను ఒక సైడు రాజీవ్ నగర్ కాలనీలో ఉండడం, అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నేను ఎదుర్కోవడం, మళ్ళా కౌంటింగ్ 5వ నెంబర్ టేబుల్లో ఉండడం, వాళ్ళ వైపు వివేకానంద రెడ్డి ఉండడం, అక్కడ కూడా వాళ్ళను కట్టలు కలిపి ఎంచాలని ప్రయత్నం చేస్తే చేయబట్టుకొని ఆ పోలింగ్ ఆఫీసర్ను నిరోధించడం, లింగాల పరంగా జరిగినటువంటి రిగ్గింగు, దౌర్జన్యాన్ని అంతా పిటిషన్ల రూపంలో నేను ఎలక్షన్ అధికారులకు తెలియజేయడం, ఇటు 8,850 ఓట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ లేకుండా ఓటర్ల జాబితా కంటే ఎక్కువ పోల్ చేసి ఉన్నాయి అనడం, అది వాళ్ళ తలకు తగులుకోవడం, ఎట్లో నానా తిప్పలు పడి అనేక మందిని కన్విన్స్ చేసుకొని ఆ ఎన్నికల్లో తలకాయ బొప్పిగట్టి సత్యవతి గెలిచారు. గెలిచినప్పటాల నుంచి వారి క్రోధాగ్ని జ్వాలలు దగదగా మండాయి. ప్రధానమైనటువంటి చోదశక్తిగా పులివెందుల్లో ఉండి అన్ని మండలాలు తిరుగుతా తెలుగుదేశం పార్టీని నిరంతరాయంగా పనిచేస్తా, ఒక చోదక శక్తిగా వ్యవహరిస్తా, దీన్ని విస్తారంగా వ్యాపింపజేస్తాడు. ఇది మొగ్గ దశలోనే గిల్లకపోతే ఇది మొక్కై మానై పెరిగి పుష్పించి ఫలిస్తుంది, మనకు రాజకీయ ఉనికే ప్రమాదం వస్తుంది అని చెప్పి ఒక భయంకరమైనటువంటి దుష్టమైన ఆలోచనతో నాపైన రాయారెడ్డి అటెంప్ట్ చేయించాడు. అప్పట్లో నాకు ఐ రిసీవ్ 26 ఇంజురీస్. నేను ఇచ్చిన కంప్లైంట్లో
రాయారెడ్డి మొదటి ముద్దాయి. మీరు డెడ్ డిక్లరేషన్ ఇచ్చారా? మరణవాంగ్మూలం ఇచ్చారు. మరణవాంగ్మూలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నారు. నేను చనిపోతానని చెప్పే డైయింగ్ డిక్లరేషన్ తీసుకున్నారు. తర్వాత పులివెందులలో అడ్మిట్ చేయడం, అక్కడి నుంచి కడప నుంచి చెన్నై పోవడం, బతికి బట్టగట్టి మళ్ళీ పులివెందులకు వచ్చాను. పులివెందులకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి వచ్చారు ఇంటి దగ్గరికి 12:30 ఆ ప్రాంతంలో. ఒకసారి నేను తిరుపతి పోయి కోడూరు మీదుగా వస్తూ ఉంటే రాజంపేట ఆ ప్రాంతంలో కొందరు, నేను కమాండర్ జీపులో వస్తూ ఉంటే జీపుకు ముందు నిలబడి ప్రతిఘటించారు. ఆ 2 సంఘటనలు మా తమ్ముళ్లకు తెలిసిన తర్వాత వారు ఒకటే డిసైడ్ అయ్యారు, మనము రాజకీయంగా విభేదించి మన పని మనం చేసుకుంటుంటే కూడా వీరు సహించలేకున్నారు. వారికి మాకు అప్పటి నుంచి ఇప్పటికి కూడా భూముల తగరాళ్ళు కానీ, చీనీ పళ్ళు కోసే దగ్గర కానీ, నీటిపారకం దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ, దొరువుల దగ్గర కానీ, వ్యాపార పరంగా కానీ, ఆస్తుల పరంగా కానీ ఎక్కడ కూడా ఒక్క ఘర్షణ కూడా లేదు. ఏ ఘర్షణ లేకపోయినా మనం వాళ్ళు ఎందుకు టార్గెట్ చేసి పదే తరుముతున్నారు? మన ప్రాణాల మీదకి వచ్చింది. మనము స్వేచ్ఛగా మన ఇంట్లో మన తిండి మనం తిని, మన భూములు మనం సేద్యం చేసుకుంటా బతికే హక్కు కూడా మనకు లేదా? ఇవన్నీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కదా. ఒక అత్యున్నత విద్యావంతుడైనటువంటి ఒక అడ్వకేట్గా బాసిల్లే మా బ్రదర్ను చంపేస్తారు అనే ఒక భయంకరమైనటువంటి విషాదానికి, నిరాశ నిస్పృహకు నా ఫ్యామిలీ అంతా లోనైంది. ఆ నిరాశ నిస్పృహ నుంచి పుట్టిందే రాజారెడ్డి మర్డర్. నేనేం రాజకీయంగా పెత్తనం సాగించాలని కానీ, నా చేతల కింద పులివెందుల నియోజకవర్గాన్ని, కడప జిల్లాను పరిపాలించాలని కానీ చెడు సంకల్పంతో జరిగింది కాదు. ఆ అటెంప్ట్లో రాజారెడ్డి గారు పోయారు. ఆ సందర్భంలో మా తమ్ముడు ఉమామహేశ్వరుడిని కూడా డాక్టర్ ఈసీ ఎంగిరెడ్డి భారతీ తండ్రి, అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దగ్గరుండి మా తమ్ముని చంపించారు. మా తమ్ముని కేసులో వాళ్ళు అక్యూజుడు, రాయారెడ్డి కేసులో మేము అక్యూజుడు. కోర్టుకు తిరిగారా? 5 సంవత్సరాలు పైబడి 5-7 సంవత్సరాలు సెషన్స్ కోర్టు. మరి ఎందుకు కొట్టేశారు దాన్ని? కొట్టేశారు. సీఎం అయ్యాడు. 2 కేసులు కొట్టేశారు. అయిన వెంటనే ఆయన సీఎం అయ్యాడు ఎలక్షన్లలో. మీ మీద హత్యాయత్నం కేసు కేసు కొట్టేశారు. రెండు ఇక్కడ కొట్టేశారు. రాయారెడ్డి కేసు సెషన్స్లో. హైకోర్టులో వాళ్ళ తండ్రి కేసు గవర్నమెంట్ అప్పీల్ చేసుకున్నాడు. మా కేసు అప్పీల్ చేస్తామని చివరి నిమిషం వరకు ఉండి మేము చేస్తున్నామని సిబిసిఐడీల ద్వారా మోసం చేయించాడు. అప్పుడు మేము ప్రైవేట్ అప్పీల్ చేసుకున్నాం. 2 కేసులు సుప్రీంకోర్టులో, ఈ హైకోర్టులో జరిగితే రాయారెడ్డి కేసులో మా కుటుంబానికి అంతా కన్విక్షన్ వచ్చింది. లైఫ్ పడింది యావజ్జీవం. మా తమ్ముని కేసు కొట్టేసినారు. నా పైన సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు 3 కోర్టులలో కొట్టేసినారు. నన్ను వాళ్ళు ముద్దాయి అనేదానికి కూడా లేదు. నాకు రాయారెడ్డి చనిపోయింది కూడా చనిపోయిన తర్వాత తెలుసు, ముందు తెలియదు. ఇదే మా అన్నను ఏమన్నా చేస్తారనే కాంతాళంతో చేసిందే ఇది. అది దానికి వెనక ప్లాను లేదు, ఏమీ లేదు. ఇమ్మీడియట్గా ఈరోజు చంపుతారు, మనమే ఒక ప్రయత్నం చేస్తాము, డూ ఆర్ డై, విజయమో వీరస్వర్గం అనుకొని చేసిందే. రాజారెడ్డి మరణం తర్వాత మీరు చెప్పే స్టార్టింగ్ నుంచి మీరు వాళ్ళ పట్ల ఆ ద్వేషం, కసి, ఆ జ్వాల, ఆ పగ అనే ప్రతీకారం మనస్తత్వాలు మిమ్మల్ని ఇప్పటి వరకు 32 సంవత్సరాల నుంచి మిమ్మల్ని సజీవంగా ఉంచటానికి కారణం ఏంటి? సజీవంగా ఉంచారు 32 సంవత్సరాలు నన్ను ప్రాణాలతో ఉంచారంటే, జగన్మోహన్ రెడ్డి అదే ప్రెస్ మీట్లో చెప్పాడు, వాళ్ళు స్వేచ్ఛగా తిరగనిస్తున్నాం మేము అని. వాళ్ళ కుటుంబం మా కుటుంబాన్ని అగ్నిగుండంలో తోసింది, ఒక సుడిగుండంలో బంధించింది, ఒక బోనులో మమ్మల్ని బంధించినారు అంటే ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే నాకు 2+2 గన్మెన్ ఉండేది, నా తమ్మునికి 1+1. సీఎం అయిన వారంకే మా గన్మెన్లను రద్దు చేశారు. మేము కడప జిల్లాలో టిఫిన్ వెరైటీస్ ఏజెన్సీ తీసుకున్నాం. మేము సొంతంగా తెచ్చుకునేది. ఏజెంట్ మా తమ్ముడు పేర్ల చేశారెడ్డి. బళ్ళారిలో అరగండం దగ్గర ఉండే, బళ్ళారికి సమీపంలో 14 కిలోమీటర్లో ఉండే రెడాక్సైడ్ ఐరన్ ఓరు 600 ఎకరాల మైన్కు ఫ్యాక్టరీకి మా బ్రదర్ జయప్రకాష్ రెడ్డి ఏజెంట్.
అన్నీ మేము కోట్లాది రూపాయలు 2 మైన్స్ మీద పెట్టి అంతా డెవలప్ చేసిన తర్వాత మేమేదో పోతున్నామని చెప్పి మాకు లీగల్గా వాళ్ళు ఇచ్చిన ఏజెన్సీలు ఈయన తీసేయించినాడు. మీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి మా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినాడు. మరి నన్ను అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆస్తులకు ఎక్కడా నష్టం జరగలే. పులివెందుల్లో వాళ్ళ ఇళ్ళపైకి ఎవరు పోలే. మా వాళ్ళు వాళ్ళ తండ్రి పోయినాడు అంటానే పులివెందుల్లో నా ఇల్లు, నా సహచరుల ఇల్లు, వేముల్లో నా ఇల్లు, నా బంధువుల ఇల్లు, మిత్రుల ఇల్లు అన్నీ అగ్ని కాకుతే దగ్ధి పటలమయ్యాయి. మరి వాళ్ళు చనిపోయినప్పుడు ఎక్కడా ఏమీ జరగలే. మళ్ళా తర్వాత లైఫ్లు వేయించిన తర్వాత కూడా మా పని మమ్మల్ని చేసుకొని ఇచ్చినారా. పెరోలు కూడా రాకుండా అడుగడుగునా అడ్డపన్నారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించేంత వరకు మాకు 6 సంవత్సరాలు పెరోలు కూడా రాలే. ఏ ఒక్కరి సహకారం అంతకంటే ఏం చేయాలా? జీవోత్సవంలా పెట్టి వాళ్ళని మేము చంపలేదంటే ఎక్కడ మాకు కన్సిడరేషన్ ఇచ్చి దయ చూపినారు, కరుణ చూపినారు? మేమేమన్నా మీ కరుణ కోరినామా? ఈ కుటుంబ సమావేశం ఏదో పెట్టుకున్న నిర్ణయం తీసుకున్నారు, ఏంటది? రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక దాంట్లో మీ అబ్బకు రాయారెడ్డికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాంతోనే పోయినాడు. ఇక్కడ మనం అత్యున్నత దశకు పోయాము, ఇది వద్దు, మనకు పొరపాటు ఎప్పుడైనా జరగచ్చు. మన కుటుంబం వరకు వచ్చింది, ఇంతవరకు ఇతరుల రక్తము మనం కళ్ళ చూస్తున్నాం, ఇతరులు ప్రాణాలు పోయేది కళ్ళ చూస్తున్నాం. ఇప్పుడు మన వరకు వచ్చింది కాబట్టి దీన్ని స్టాప్ చేసుకున్నాం. మాకుండేది ఒక్కడే, ఇటువంటి పునరావృతం కావద్దు, ఏదైనా ఉన్నాయి కానీ రాజకీయంగా చూసుకున్నాం అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ రాజకీయానికి పరమపద సోపానంగా ఇది ఉపయోగపడేటందుకు దీన్ని రాయారెడ్డి మర్డర్ని సావకాశంగా తీసుకొని ఒక ఆయుధంగా మలుచుకొని సోనియా గాంధీ దగ్గరికి పోయి ఆయన దుఃఖాశ్రువులు చిందించి సోనియా గాంధీ పాదపద్మాల మీద పడి మా తండ్రిని అనేక మంది పెద్దలు కలిసి నాకు సరిపోని వాళ్ళు జిల్లాలో కలిపి ఇట్లా మర్డర్ చేయించినారు అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ రెండోసారి తెచ్చుకోవడం, పాదయాత్రకు పర్మిషన్ తెచ్చుకోవడం, సీఎం వరకు వాళ్ళ తండ్రి మర్డర్ను ఉపయోగించుకున్నాడు జరిగింది. తర్వాత వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో జరిగిపోతే కొడుకు ఉపయోగించుకున్నాడు. వాళ్ళ చిన్నాయన్ను వివేకానంద రెడ్డిని వాళ్ళే చంపి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఇల్లు చంపినారని చెప్పి దాన్ని కూడా ఉపయోగించుకొని పొలిటికల్గా రాజకీయంగా ప్రయోజనం పొందినారు, ఎంతో ప్రగతి సాధించినారు. ఇప్పుడు నేను ఒప్పుకుంటాడా, నాకు నీ తండ్రిని మీ తాతను చంపింది నాకు ఎలాంటి సంబంధము లేదు, నా కుటుంబ సభ్యులు నన్ను చంపినారని చంపింది వాస్తవము, అది కోర్టు కూడా అంగీకరించింది, నమ్మింది, మమ్మల్ని శిక్షించింది. 12 సంవత్సరాల 8 నెలలు రిమాండ్ కాలంతో కలిపి నువ్వు నీ భార్య ఈరోజు మా చిన్నాయన్ను వివేకానంద రెడ్డిని మేమే చంపాము అని ఒప్పుకోండి, మీరు శిక్ష అనుభవించండి. నా దగ్గర నిజాయితీ ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది కాబట్టి నేను ఒప్పుకుంటాడా. నువ్వు నిజంగా మంచో నేను చెప్తాడావు కదా, నీ చిన్నాయన వివేకానంద రెడ్డి మర్డర్ను ఒప్పుకో, మేమే చేయించామని, నీలో నిజాయితీ ఉంటుంది అని నేను అప్పుడు నమ్ముతా. అది కాకుండా వాళ్ళ తండ్రి శవాన్ని దగ్గర పెట్టుకొని ఈయనే వాళ్ళ నాయనకు సానుభూతి తెలపని వచ్చినారంటే ఈయనే భుజాల మీద తట్టడము, ఏం భయపడద్దు ధైర్యంగా ఉండండి అనడము. ఈయన కదా ధైర్యంగా ఉండాల్సింది, ఈయన్ను ఓదార్చేదానికి కదా వాళ్ళు వచ్చింది, వాళ్ళకు కాదు కదా ఓదార్పు కావాల్సింది, వాళ్ళు కాదు కదా తండ్రిని పోగొట్టుకునింది. పోతా దీని మీద నేను సీఎం కావాలని ఒక పేరు రాయండి, పేరు రాసి ఒక సంతకం పెట్టండి. అది దాన్ని ఉపయోగించినాడు. ఏ విధంగా కాంగ్రెస్ నుంచి డిఫర్ అయ్యి వచ్చిన తర్వాత నా తండ్రిని సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు కుట్ర చేసి పడగ్బందీగా చంపేసినారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి వీళ్ళ ముగ్గురులో ఎవరు అత్యంత ధైర్యవంతులు, ఎవరు అత్యంత కుట్రదారులు మీ నాలెడ్జ్లో? వీళ్ళంతా కూడా క్రూర కృత్యానికి అలవాటు పడినటువంటి నరరూప రాక్షసులే, నో డీవియేషన్.
వీళ్ళందరిలోకి వివేకానంద రెడ్డి ధైర్యశాలి, సాహసవంతుడు, రాజారెడ్డి రాజశేఖర రెడ్డి పిరికి. మాకు అడ్డం వస్తుందని చెప్పి అడ్డం వచ్చినోనెల్లా సైలెంట్గా మర్డర్ చేసుకుంటా మిందికి రాకుండా పోయినోళ్ళే. అతని సాహసంతోనే కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి రాజకీయ సామ్రాజ్యం అంతా శాఖోపశాఖలుగా విస్తరించబడింది. అతని శ్రమ, వాళ్ళ నిర్మాణమైనటువంటి రాజకీయ నిర్మాణ గోడలపైన ప్రతి ఇటుక పైన అతని చెమటి బిందువులు ఉన్నాయి. వివేకానంద రెడ్డి అంటే మీరు చెప్పే అర్థం రాజశేఖర రెడ్డి పలానా వాళ్ళని చంపమని ప్లాన్ ఇస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి గ్రౌండ్లో వివేకానంద రెడ్డి అమలుపరిచి దాన్ని రాజారెడ్డి ఖాతాలో వేసేవాళ్ళు. ముగ్గురికి సమావేశం పెట్టుకుంటారు, ముగ్గురే ఎవరులే. రాజశేఖర రెడ్డి పలానాని డిలీట్ చేయాలంటాడు, ఓకే అంటారు. దానికి కావాల్సిందంతా చూడమని వివేకానంద రెడ్డికి అప్పగిస్తారు. ఇంకా రాయారెడ్డి పర్యవేక్షిస్తా అంటాడు. ఏదైనా మిందికి వస్తుంది వాళ్ళు అని ఒక రూమర్ వచ్చిందంటే మా నాయన మోటోడు పెద్ద చదువుకున్నాడు కాదు, పాతకాలం మనుషులు లేని వాళ్ళ నాయన మీద తోసేస్తారు. ఈ విధంగా జరిగినాయి. 1978 తర్వాత జరిగినటువంటి మర్డర్లన్నీ రాజశేఖర రెడ్డి కుటుంబం చేత జరిగింటియే. రాజకీయంగా వ్యతిరేకంగా నిలవన్నా చంపుతారు, వాళ్ళకి నచ్చకపోయినా చంపుతారు. ఏ విలేజ్లో వాళ్ళ రిగ్గింగ్ అడ్డం వచ్చినా చంపుతారు. అట్లా హత్యలతోనూ కూనీలతోనూ వాళ్ళు రాజకీయంగా కంచుకోట కట్టామనుకుంటున్నారు. మేము ఆ కంచుకోటను 1995లో 96లో బద్దలుగా తునాతునకలుగా పడగొట్టాలని ప్రయత్నం చేయడమే నా మీద హత్యా ప్రయత్నానికి కారణం. మీ మీద హత్యా ప్రయత్నం జరిగిన నాటి నుంచి ఆ తర్వాత 1 year రాజారెడ్డి సంవత్సరం 7 నెలలు 1998. అంటే దాదాపు మీ సంవత్సరంన్నర లోపు మీరు రాజారెడ్డి మీద మీ కుటుంబ సభ్యులు రాజారెడ్డిని ముట్టించారు. ఆ దశలో మీ ఫ్యామిలీ పరిస్థితి, మీ కుటుంబ నేపథ్యం, మీ పిల్లలు, పెళ్ళి, మీ స్వేచ్ఛ వివరిస్తారా? అది కూడా ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏ రోజైతే 1996లో నన్ను అటెంప్ట్ చేసినారో ఆ రోజే మేము స్వేచ్ఛా స్వాతంత్రాలను కోల్పోయినాం. ఎక్కడికి పోయినా వెహికల్లు, గన్మెన్లు వీళ్ళతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరగాల్సినటువంటి దుస్థితి మాకు దాపరించింది. రాయారెడ్డి మర్డర్ అయినాడు చెప్తారే మా అబ్బ కట్టించింది, మా నాయనగారు కట్టించింది, మా పెదనాయన, మా చిన్న ఆయన, మా సహచరులు అందరి ఇల్లు భస్మీపటలం చేశారు. ఒడ్లు 300-400 బస్తాలు ఉన్నాయి మా చిన్న ఆయన ఇంట్లో. అట్లే అగ్గి పెట్టారు తిండి గింజలు. దాంట్లోనూ కూడా లాస్ట్కు బూడిద మిగిలింది. మేము బెయిలు పైన వచ్చే నాటికి మాకు ఉండేదానికి ఇల్లు కూడా లేదు. ఒక 2 బండలు వేసుకొని ఒక తుమ్మ చెట్టుకు ఒక ఫోను ఏలాడి తీసుకొని నేను మా తమ్ముడు శేషారెడ్డి చెరొక బండ పైన కూర్చొని మళ్ళా నైట్ దేవాలయంలో, రామస్వామి దేవాలయంలో పోయి పడుకునేవాళ్ళం మనుషులు పెట్టుకొని. అట్లా సుదీర్ఘ కాలం పాటు జరిగింది. మేము ఎప్పుడు నిరంతరం వాయిదాలకు పోయేటప్పుడు పోలీసులు చెకప్ చేసేవాళ్ళు, ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, అవి ఉన్నాయా. మళ్ళీ కేసు ట్రైల్ అప్పుడు కూడా మమ్మల్ని టెన్షన్ పెట్టినారు. మా తమ్ముని కేసులో సాక్ష్యాలు చెప్పకూడదని అనేక మందిని టెన్షన్ పెట్టి, మళ్ళీ శిక్ష పడిన తర్వాత కూడా మాకు పెరోల్ లేదు. మేము మా కుటుంబము జరక్క భూములు అమ్ముకున్నాం. మా కుటుంబం కోసం, వాయిదాల కోసం, వకీళ్ళకు ఫీజులు ఇచ్చేదానికోసం, డీజిల్ల కోసం. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. సో పెద్ద ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్నారా? 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ఈ పెద్ద పాప పుట్టే నాటికి పరిస్థితి ఏంటి? పెద్ద పాప పుట్టినప్పటికీ 96 నాటికి పెద్ద పాప 1 నెల 20 రోజుల పసికందు. నన్ను అటెంప్ట్ చేసినారంటే నా భార్య వీళ్ళంతా ఇట్లా పొత్తిళ్ళల్లో బట్టల్లో పట్టుకొని ఇట్లా తీసుకొచ్చారు మా పాపని ఇట్లా అరిచేతులు ఎత్తుకొని. కడప పోతే కడపకి అట్లే తెచ్చుకొచ్చినారు. అక్కడి నుంచి మద్రాసు పోతే మద్రాసుకు కూడా అట్లే తీసుకొచ్చినారు. నేను బతకను అనే పరిస్థితుల్లో ఆ అమ్మాయి నేను నరికినప్పుడు పరిస్థితి అది.
మళ్ళీ రెండో అమ్మాయి భగవద్గీత వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పుడు నా పైన సూట్ కేసు బాంబు పెట్టారు. బాగా మా తమ్ముళ్ళను జుడిషియరీని మేనేజ్ చేసి జైలుకు పంపేటప్పుడు ఈ కొడుకు పుట్టాడు పరీక్షిత్, రెండో అమ్మాయి భగవద్దర్శిని. మేము పిల్లలు కనాలంటే టెన్షన్లో, యుద్ధములో మీరు పెట్టే వేతనలకు తట్టుకుంటూ మేము పిల్లల్ని కనాలా. మా పెద్ద అమ్మాయిని కూడా 7 సంవత్సరాలు మాకు సదుపాయం లేదు, ఇండ్లు లేదు, పులివెందుల్లో రెంట్కి ఇచ్చేవాడు లేడు, వేముల్లో ఇండ్లు లేదు, చెట్టుకొకరం పుట్టకొకరం చెట్లా చెదిరిపోయాం. స్కూల్కి వెళ్ళలేదు పెద్ద పాప. 7 సంవత్సరాలు నో స్కూల్. మా భార్య అందుకు చదువుకునిందే. అనేక సందర్భాల్లో నన్ను ప్రశ్నిస్తే ఇండియన్ మోడలు 5 సంవత్సరాలకు, జర్మన్ మోడల్ పిల్లల్ని 7 సంవత్సరాల వరకు స్కూలుకు పంపరని చెప్పి హైదరాబాద్లో సాయి పబ్లిక్ స్కూల్కి వేసి 3 వచ్చిన తర్వాత 3 నుంచి 6కు త్రిపుల్ ప్రమోచనం. ఇట్లా మా పిల్లలు చదువుకునేదానికి కూడా లేదు. మీ పిల్లలు మమ్మల్ని చంపి కూడా, హత్యా రాజకీయాలు చేసి కూడా, మాతో పాటు మీ చిన్నాయన్ను, చెంగల్రాయని గ్రూపును, వెంకట నరసయ్యను అసంఖ్యాకంగా ఎంతమందినో ప్రత్యక్షంగా పరోక్షంగా చంపి కూడా మీరు సీఎం కావచ్చు, ఈ స్టేట్ రాజకీయాలు చేయొచ్చు, మీ చేతిలో బలి. ఆత్మరక్షణ కోసం ఒక్కటి చేస్తే మేము రాజకీయాలు చేయకూడదు, ఏ పదవులు అలంకరించకూడదు, మేము అధఃపాతాళానికి పోవాలా. మా తమ్ముని పోగొట్టుకునే నరికినా, మా ఇల్లు కోల్పోయినా మీరు ఒకే ఒక్కటి జరిగిన దానికి మీ నాయన 2 సార్లు సీఎం, మీ చిన్నాయన్ని మీరే చంపుకొని ఒకసారి సీఎం. అది నాకు మనస్సుకు ఎప్పటికీ ఎన్నటికీ బాధ కలుగుతుంది. ఈ ముగ్గురాళ్ల యజమాని ఎవరైతే వెంకట నరసయ్య ఉన్నారో, వెంకట నరసయ్య రాజారెడ్డికి పార్ట్నర్గా, ఆ పార్ట్నర్ హత్య జరిగింది. దానికి కౌంటర్ హత్యగా ఆ వెంకట నరసయ్య బంధువులు రాజశేఖర రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేశారు. త్రుట్లో రాజశేఖర రెడ్డి తప్పించుకున్నాడు. ఈ వెంకట నరసయ్య హత్యను రాజారెడ్డి చంపొద్దు, వాడు మనకు అన్నం పెట్టాడు అనే మాట అనటం నిజమేనా? దాన్ని యాక్షన్ తీసుకుంది ఎవరు? అన్నమాట నిజం. ఇప్పుడు వెంకట నరసయ్యను చంపాలని ప్రయత్నం చేసి ఆ గ్రేబరైటీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా అంతా కూర్చుంటే 1974-75 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి బ్లంట్గా రిజెక్ట్ చేశాడు. రాజారెడ్డి నన్ను పోయి ఆడ పనిలో పెట్టుకున్నాడు. తర్వాత కొంత భాగం ఇచ్చినాడు, అన్నం పెట్టినాడు. అన్నం పెట్టిన ఇంట్లో దూలాలు ఎంచడం, స్తంభాలు ఎంచడం న్యాయం కాదు. రాజశేఖర రెడ్డి ఇన్లే, హీఈస్ డిజర్వ్డ్ ఫర్ మర్డర్ అని ఫర్మానా జారీ చేశాడు. దాని ఫలితంగానే వెంకట నరసయ్య మర్డరు. అప్పుడు 1975 ప్రాంతంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. అనేక మంది నాయకులు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైల్లోకి పోయారు. ఈ తండ్రి కొడుకులు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జార్జిరెడ్డి పెద్ద కొడుకు, వీళ్ళు నరసయ్య కేసుతో వీళ్ళు అవాంఛనీయ శక్తులు అరాచకం చేస్తారు ఈ జిల్లాలో అని మీసా కింద అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరిని. ఆ హత్య కేసులో వీళ్ళు వెళ్ళారా? హత్య కేసులో మీసా కింద అరెస్ట్ చేశారు. ఆ బెయిల్ వస్తాను ఇంకా ఉండనిలేదు, సంవత్సరం 2 నెలల్లో మీసా కింద అరెస్ట్ చేశారు. సో రాజారెడ్డిని, జార్జిరెడ్డిని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, ప్రజల ఆస్తులకు విఘాతం కలిగిస్తున్నారు, ప్రజల ప్రాణాలకు వీరితో ప్రమాదం ఉంది, వీళ్ళు చాలా కరుడుగట్టినటువంటి అసాంఘిక శక్తులు అనేది రిపోర్ట్లో కూడా అదే ఉంది. రెడ్డి గారు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి ప్రస్తుతం? మా ఆర్థిక పరిస్థితి లేదు, భూములు అమ్ముకున్నాం. మేము గనులు చేస్తూ ఉంటే ఏజెన్సీలు పీకేసినారు. ఇంకా మిగిలింది కొద్దిపాటి పొలం ఉంటే చీను చెట్లు వేసుకొని ఇవి చేసుకుంటా ఇట్లా ఉన్న అప్పుల మీద నడుస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశారా? లేదు, చేయలేదు. పెద్దమ్మాయిగా నేను అమెరికాను పోతాను అంటే మన దగ్గర డబ్బు లేవు, పరిస్థితి బాగలేదు అంటే లేత మనసులు బాధపడతాయని చెప్పి మేము పిల్లలను కనేది మీరు పరాయి దేశాలకు బానిసలుగా పోయి సర్వీస్ చేసేదానికి కాదు, ఈ దేశానికి సేవ చేయండి, ఐఏఎస్ ఐపీఎస్ కొట్టండి అని చెప్పి బెంగళూరులో ఇచ్చాం, రావు ఇన్స్టిట్యూట్లో. అక్కడ నుంచి ఈ సంవత్సరం ఢిల్లీకి పోయారు. లాస్ట్ ఛాన్సు మే 24 ఎగ్జామ్ రాసింది. రెండో అమ్మాయి ఎంబీఏ అయిపోయింది, జాబ్ సర్చింగ్లో ఉంది చెన్నై. ఇంకా అబ్బాయి బీఏ చేర్చాం రామయ్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ పరీక్షితును. 30 సంవత్సరాల నుంచి ఈ సుదీర్ఘ బ్యాటిల్ ఫీల్డ్లో, పులివెందుల రాజకీయాల్లో ఒక పక్కన మీ ప్రత్యర్థులు అత్యంత బలవంతమైన వాళ్ళు, మీరు
తెలుగుదేశం పార్టీ నుంచి కొనసాగుతున్నారు. ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీ పార్టీ అగ్రనాయకత్వం నుంచి మీకు సరైన మద్దతు, ఆర్థిక మద్దతు ఉందా? తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఎలాంటి ఆర్థిక సహాయం కానీ పొలిటికల్గా మద్దతు కానీ మమ్మల్ని చట్టసభల్లోకి పంపించాలనే ఆలోచన కానీ అది కాకుంటే ఇంకొకటి కానీ లేదు. ఈ నన్ను అటెంప్ట్ చేసింది కానీ వాళ్ళకి తెలుగుదేశానికి మేము నిలబడ్డాము, వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డాము, నన్ను అటెంప్ట్ చేశారు. కేవలం ఏకైక కారణం మా ప్రాణానికి అపాయం వచ్చింది, రాయడిని చంపాము. ఇందులో చంద్రబాబు నాయునికి తెలిసింది ఈసన్ మాత్రం కూడా లేదు, పార్టీకి కూడా సంబంధం లే. అయితే మేము తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన దానికి మమ్మల్ని ఇంత దూరం తెచ్చారు. మరి వాళ్ళు బలమైన శత్రువులు కాబట్టి వారి వల్ల ప్రమాదం ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావించిందో, మనకెందుకు ఇతన్ని మోయాలని భావించిందో, ఎలాంటి సహాయ సహకారాలు కానీ ఎలాంటి పోస్టింగ్స్ కానీ రాలే. నా ముందరనే ఎంతమందో లీడర్లు అవుతున్నారు, పోతున్నారు, రిటైర్ అవుతున్నారు. మొన్న మీరు ఏదైతే ఈ కొత్త కమిటీ, తెలుగుదేశం పార్టీ కమిటీలకి బిఫోర్ మీరు లాస్ట్ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగారు. ఇప్పుడు మీకు ఆ పదవి లేనట్టుంది? లేదు, నేను అపోజిషన్లో వేశారు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ఉపాధ్యక్షులుగా. నన్ను మడకశిరకు అబ్జర్వర్గా పంపించారు. మడకశిరలో మామూలు ప్రతి అబ్జర్వరు నెలకు 11 రోజులు పనిచేయాలి. అట్లాంటిది నేను 15 రోజుల నుంచి 18 రోజులు మడకశిరలో పనిచేసామని 500 పేర్లు అనర్గళంగా చెప్పగలను. అక్కడ గుండుమల్లె తిప్పేస్వామి గారని ఇన్ఛార్జి, వారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసాం. ఏ గ్రేడ్ అబ్జర్వర్గా వచ్చాం. వచ్చిన తర్వాత తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారా? తీసేశారు. కారణం అని చెప్పారా? ఏ కారణము చెప్పలే. మేము కూడా దాన్ని సీరియస్గా తీసుకోలే. పార్టీకి ఏది అవసరం అనిపించి అది చేస్తుంది, మనతో అవసరం లేదేమోలే తీసేసినారు అని ఆయన పల్లా శ్రీనివాసరావుకి చెప్పాను. ఏం పర్వాలేదులే, నో ప్రాబ్లం, మీకు అనేకమైన సమస్యలు ఉంటాయి, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నాం, ఐ ఒబే ద పార్టీ ఆర్డర్ అని చెప్పేశాను. ఈ తులసిరెడ్డి గారిని కూడా చంపేదానికి ఏదో ప్రయత్నం జరిగింది అనేది నిజమేనండి? 100కి 100 రూపాయలు. 1987కు పూర్వము ఈ సతీష్ కుటుంబము రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండేది. సతీష్ రెడ్డి అబ్బా వేంపల్లె గ్రేట్ నాగిరెడ్డి జమీందారు, వేంపల్లె సమితికి పెద్ద పంచాయతీ ప్రెసిడెంటు, సమితి ప్రెసిడెంటు. ఆయన రాజకీయమైనటువంటి గురువు. రాజశేఖర రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టినాడు. ఆ మండలం అంతా దండిగా ఉన్నాయి, 50,000 ఓట్లు. అవన్నీ ఎక్కువ భాగం వేయించేవాడు. కొద్ది కాలానికి రాజశేఖర రెడ్డి వాళ్ళ ఇంటికి పోయాడు, అప్పుడప్పుడు పోయేవాడు. పోయి సతీష్ అప్పుడు స్మాల్ టీనేజర్, 16 ఏళ్ళు దాటి 17, 18, 20 ఉన్నాయి, బిలో ఇట్లా తెలుసు. సతీష్ ఇకరా అని వాళ్ళ అబ్బా అట్ట లోపల ఉంటే అట్ట పిలుచుకొని పోయి భుజం మీద చేసుకొని, నువ్వు తులసిరెడ్డిని లేపేసేయి, లీడర్ అయిపోతావు నువ్వు, నాది పావలా అన్నాడు. అతను షాక్ అయినాడు. అట్లాంటి వాళ్ళు ఏ పొద్దు ఇన్నోళ్ళు కాదు, వాళ్ళు పోటీ అంటేనే వాళ్ళ అబ్బకు భయం. అంత శాంతికాముకుడు, పోటీ వస్తున్నాడంటేనే అంత రాజీగా పోయే తత్వం. మళ్ళీ ఆయన షాక్ అయ్యే లోపలనే నాది 50 పైసలు, నీది 50 పైసలు లేపే, నీకు ఫ్యూచర్ ఉండాలంటే తులసిరెడ్డిని లేపేయాలన్నాడు. జరిగింది అది. అట్లా ఒకరిద్దరిని కాదు, అట్లా ఊరూరులో చెప్తాడు. నేను రాజశేఖర రెడ్డి ఓపంగా అవతల ఉంటే రొంత గట్టిగా నిలబడైతే వాళ్ళు లేపేయండి, నాది పావలా. పావలా అంటే 25 పైసలు, ₹1 అంటే 50 పైసలు చెప్పేవాడు. అంటే దాని అర్థం ఏంటి? దానికి అయ్యే ఖర్చు ఇస్తా, నువ్వు 75 పైసలు పెట్టుకో, నేను 25 పైసలు నేను ఇస్తా, వకీళ్లకు నువ్వు సంపించేదానికి ఏం ఖర్చు అయినా అని. అది ఓపెను, అన్ని చోట్ల జిల్లా అంతా పులివెందుల నియోజకవర్గం ప్రతి ఊర్లో తెలుసు. పావలా ₹1. వైఎస్ రాజారెడ్డి ఆల్ ద వే పులివెందుల నుంచి అనంతపురం పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురంకి వెళ్ళి దాదాపు 2 గంటల రహస్య సమావేశం. దేనికోసం? రాజారెడ్డి ఇద్దరు వేరే పార్టీలు, వేరే జిల్లాలు, అక్కడికి వెళ్ళటం, తర్వాత పత్రికా సమావేశం పెట్టడం. దాంట్లో గుట్టేంటి అసలు? వాళ్ళ స్వభావమే, రాజశేఖర రెడ్డి కుటుంబం స్వభావమే తమ రాజకీయ శత్రువుల పట్ల, తమకు గిట్టని వారి పట్ల
వాళ్ళని అంతం అందించాలని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నిరంతరాయంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగమే 1994లో పరిటాల రవి దగ్గరికి వైఎస్ రాయారెడ్డి పోయాడు. అవి కడప జిల్లాలో ఉండే పేపర్లు, స్టేట్ పేపర్లు అన్నీ ముద్రించాయి. రవి ఇట్లా సిగరెట్ తాగుతూ ఉంటే రాయారెడ్డి ఇట్లా కుర్చీలో ఉండేది. అది ఒక రాజశేఖర రెడ్డి ప్లాను ప్రకారము రాయారెడ్డిని పంపించాడు. ఒక 2 గంటలు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత అది ఇది ఎత్తి ఆన్నే భోజనం తిని, మన వాళ్ళకి అలవాటే కదా అన్నం తిని నేను సున్నం పోయాలి నోట్లో అని, అన్నం తిని అని కాకపోతే ఎవనికి మోసం చేస్తాను సినిమాలు నా ఊసనం చెప్తాడు కదా, నమ్మిననే మోసం చేయాల్సింది. రవి ఇంట్లో భోజనం చేశాడు. భోజనం తినిన తర్వాత దివాకరుడులు మీకు మాకు ఉమ్మడి శత్రువులు, మేము మీతో సహకరిస్తాము, బేసేయండి అని చెప్పాడు. దివాకర్ రెడ్డిని తీసేయమని. రవికి అప్పటి వరకు కూడా తర్వాత కూడా దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే, రాజకీయంగా శత్రువులు కాదు. పోయి రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసి రాయారెడ్డి ఎక్కడికి పోతానే మీడియాను ఏర్పాటు చేశారు రాజశేఖర రెడ్డి, అది పేపర్కి వచ్చేట్టుగా చూడమని. ఆ భేటీని దివాకర్ రెడ్డి భయభ్రాంతులకు లోనై గుండె జారిపోయి సరెండర్ కావాలని దాని ఉద్దేశం. కోడూరు చెంగలరాయుడు 1981 ప్రాంతంలో సమితికి పోటీ చేశాడు. అప్పట్లో ఆయన బీజేపీలో ఉండేవాడు. ఇండిపెండెంట్గా సమితికి పోటీ చేసే కట్టా నారాయణ మీద కొద్దిపాటి 1700తో ఎంతోనో సమితికి ఓడిపోయాడు నేరులో. ఇంటికి పోయాడు చెంగలరాయుడు. మళ్ళీ అవతల పార్టీలో ఉన్నాడు కదా రాయారెడ్డి. పోయి నమస్కారం చెంగలరాయుడు గారు, నీకు బాగా ఉండారయ్యా అనుచరులు, మీ వాళ్ళకి సాపా ఉంటే చాలు, ఏం పెట్టినా తిని పనిచేస్తారు, అన్నం లేకుండా నీళ్ళు తాగి పనిచేస్తారు, మా వాళ్ళు ఉన్నారు కమాండర్ జీపు, ముందు సీటు కావాలంటారు, అంతా అందరికీ బిర్యానీలు బీరు బ్రాందీలు కావాలంటారు, నువ్వు మంచి వర్కరు కలుపుకున్నావని. అదేమి పరిటాల రవిని ఉద్ధరిస్తామని కాదు. పరిటాల రవి అది కనుక్కొని ఆ ప్లాన్ అమలు చేయలే. ఇంటికి వచ్చినాడు, గౌరవించినాడు, భోజనం పెట్టినాడు, పంపించినాడు. పరిటాల రవి అతి త్వరలో కనుక్కున్నాడు. పరిటాల రవిని ఆ ప్రెస్ స్టేట్మెంట్ పెట్టి, నువ్వు ఈ రాయలసీమలోని ఇంత మగోడు లేడు, ఈ అనంతపురం జిల్లాలో నీ అంత వీరుడు లేడు, సూర్యుడు లేడని బాగా ఉపయోగించినాడు. పొగిడాడు పూరా, అతని ద్వారా అంతం చేయించాలని. ఇంకా అతను దొరకలే. తిమ్మంపల్లి సూర్యుని దివాకర్ రెడ్డి మీదకి సూర్యప్రతాప్ రెడ్డిని ఎక్స్ఎమ్మెల్యే ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యేను వాళ్ళను ప్రవేశపెట్టినాడు వాళ్ళ పైకి. వాళ్ళు నిరంతరం ఎవరో ఒకరిని ఎగదోలి పంపడమో, గుండ్లకుంట శివారెడ్డి మీదకి దేవగుడి నారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వాళ్ళను, దివాకర్ రెడ్డి మీదకి తిమ్మంపల్లి సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళను, చెంగలరాయని మీదకి. ఈ విజయవాడలో జరిగిన వంగవీటి రంగా హత్య కేసులో కూడా రాయలసీమ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి రకరకాలుగా పుకార్లు నడుస్తూ ఉంటాయి. దాంట్లో ఏమన్నా అసలు నిజం ఉండేదానికి అవకాశం ఉందా? నిజం 100% అవకాశం కాదు, ఉంది. ఇక్కడ విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కాపులకంతా తిరుగులేని నాయకుడు వంగవీటి రంగా, మహానాయకుడు అనొచ్చు. వాళ్ళ అప్పటికే రాజశేఖర రెడ్డి లాస్ట్ చెల్లెలను గణపవరం ఇచ్చారు. ఇక్కడ రాజ్ యువరాజ్ అని విజయవాడలో 2 థియేటర్లు ఉన్నాయి. పొలిటికల్గా ఇక్కడ బలం సాధించాలంటే ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గండరగండుడుగా తయారైనాడు, రాజకీయంగా భీమసేనుని మాదిరి తయారైనాడు. ఇతని తుదముట్టించకుంటే కాదు. ఇక్కడ ఉండే విభేదాలను పురస్కరించుకొని అక్కడ నుంచి బాంబులు మనుషులు వచ్చారు. రంగాను ఫినిష్ చేసింది అక్కడోళ్ళు. ఆ రంగా హత్య అనంతరం ఆ నైటు, ఆ తెల్లారి 65 మంది హత్యగావించబడ్డారు. సామాన్య ప్రజలు బోల్డన్ని షాపులు, వస్త్ర దుకాణాలు, బంగారం కొట్లు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ లూటీ చేశారు. కానీ ఈ రాజ్ యువరాజ్ థియేటర్ మీరు ఏదైతే చెప్పారో ఆ రాజ్ యువరాజ్ థియేటర్ మీద ఒక్క రాయి కూడా పడలా. ఎందుకు పడుతుంది? ఆ పక్కనే ఉన్న అలంకార్ థియేటర్ తగలబడిపోయింది. దొంగతనం చేసినోడే, దొంగతనం చేసి అతనే ముంటించింది అతని విజయవాడకు. కమ్ము కాప విభేదాలు ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి కారణం. ఇది ఒక్కటే కాదు, చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మతకలాలు 100 మంది ఆశువులు బాశారు. హైదరాబాద్ మతకలాలకి మా ప్రాంతం నుంచే పులివెందుల ఏరియా, ఈ ఏరియా నుంచి కిరాయంతకులు ఎక్కడెక్కడ ఉండారో పోండి, గొడవలు చేయండి అని చెప్పి ప్రోత్సహించి విజయవాడలో కూడా ఇప్పుడు రంగాను పొట్టను పెట్టుకుని దాంట్లో అలా ప్రత్యక్ష హస్తం, పరోక్ష హస్తం ఉంది. వాళ్ళు లేరు సింగ్లో, అంతే. అది టోటల్ సోదాహరణంగా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తే దాంట్లో రిజల్ట్
పడగ్బందీగా వాళ్ళ కుటుంబం పాత్ర ఎంతుంది అనేది పట్టుబడుతుంది. రాజారెడ్డికి మందు తాగే అలవాటు ఉందా? మీరు మందు తాగే అలవాట్లేదు, సిగరెట్లు కాలుస్తాడు. రాజశేఖర రెడ్డి ఏమో తెలియదు, సిగరెట్లు కాలుస్తాడు, మానేసినాడు. నైట్ ఏదో 2 పెగ్గులు తీసుకుంటాడని అంటున్నారు. ఈయన వివేకానంద రెడ్డికి సిగరెట్లు, టీలో పిచ్చి ఎక్కువ. సిగరెట్లు, టీ 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 ఎక్కువ ఏవో అంటున్నారు, కానీ దాంట్లో మీద మనకు వాళ్ళ పర్సనల్స్ ఏమని తెలియదు. సిగరెట్లు అయితే పీలుస్తున్నాడు, ఇద్దరు భారీగా తాగుతున్నాడు రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి. టీలు ఎక్కువ తాగుతాడు వివేకానంద రెడ్డి అనేది పేరు. ఎన్ని టీలు అయినా తాగుతాడు, టీలు కాఫీలు. వైఎస్ ఫ్యామిలీ బాధితుడుగా ఇప్పటివరకు మీ జీవితంలో 2 ఆడపిల్లలు పెళ్లి చేయాలి మీరు, మగపిల్లగాడు. ఆర్థిక పరిస్థితి మీది దిగజారిన పరిస్థితి ఉంది. ఆ ఫ్యామిలీ బాధితుడుగా మీరు మీ పార్టీ పెద్దలకు, అలాగే మీ అభిమానులకు, అలాగే రాజశేఖర్ రెడ్డితో నష్టపోయిన కుటుంబాలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇచ్చేది ఏం లేదు సార్. తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళము, మనసులు పోగొట్టుకునే వాళ్ళము, ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళము, వృత్తులు పోగొట్టుకునే వాళ్ళము ఈ స్టేట్లో ఉన్నాం. మేము ఈ పార్టీకి మూలస్తంభాలం. మాలాంటి వాళ్లకు, ఎంతమందో మనుషులు పోగొట్టుకునేటువంటి నిరాశ్రయులకు గౌరవం కల్పియండి, ఆర్థికంగా పరిపుష్టం చేయండి, పదవులు ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వండి, పార్టీకి వాయిస్ పెరుగుతుంది. మాలాంటి వాళ్ళమంతా కూడా ప్రజల్లోకి ఈ జగన్, ఈ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ వివరించేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఏమీ చేయకుండానే మేము ప్రజలు లేకపోతే మాకు వచ్చే సమస్య ఏమొచ్చిందంటే, మీకు ఏం చేసినారని మీరు ఇంతగా పూసుకుంటున్నారు తెలుగుదేశం కోసం అనేది వచ్చింది ప్రతి చోట. మాకు 28 ఏళ్ళ వయసు ఉండేటప్పుడు మొదలు పెడితే 1995 ప్రాంతం నుంచి ఇప్పటికి నాకు 60 సంవత్సరాలు, 32 సంవత్సరాల సుదీర్ఘ యాగం తెలుగుదేశం పార్టీలో గబ్బిలం మాదిరి తల్లకిందులుగా ఏలాడుతున్నాం. మా పార్టీ ఆ విధంగా చేస్తే శతాయుష్మాన్ భవ అని 100 సంవత్సరాలు వర్ధిల్లుతుంది. బాధితులను హక్కు నేను చేర్చుకోవాలా? నాకే న్యాయం జరగకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరికి న్యాయం జరిగేది? మా 98 తర్వాత నా వల్ల ఒక కేసు కంప్లైంట్ ఉందా? నేనేమన్నా బందిపోటు దొంగనా? నేనేమన్నా రౌడీనా, గుండానా, రౌడీ షీటర్ ఉందా? నా పైన ఏ కేసు అన్నా రిజిస్టర్ అయిందా? ఆత్మరక్షణ కోసం చేసింది కూడా నేను ఫ్యాక్షనిస్టులు అంటే ఎట్లా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వాళ్ళ కుటుంబము, జగను 100 మంది ప్రత్యక్షానికి పరోక్షానికి మరణాలకు కారణం కావచ్చు. ఈ స్టేట్ రాజకీయాలు శాసించవచ్చు, ఈ సీఎంలు కావచ్చు. మేము కనీసం గౌరవంగా ఉండేదానికి, రాజకీయంగా మేము ఒక పొజిషన్ తీసుకునేదానికి లేదా? మేము చేసిన తప్పేమిటి? మేము చేసిన నేరం ఏమిటి? పార్టీ ఇప్పటికైనా కరెక్ట్ స్టాండ్ తీసుకొని మాలాంటి త్యాగం చేసినటువంటి వాళ్లకు న్యాయం జరుగుతుందని, న్యాయం చేస్తాడు అని చెప్పి నేను భావిస్తాను. మీకు మంచి జరగాలని, మీ కుటుంబం, పిల్లలు, పెళ్ళిళ్ళు హాయిగా మీకు ఇప్పటివరకు నడిచిన దారిలో ఆ ముళ్ళన్నీ తీసుకుని హాయిగా మీ శేష జీవితం గడపాలని కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.